మన బాడీలో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ కరెంట్స్ విల్ బి దేర్. ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ థాట్స్ ద్వారా వస్తుంటాయి. మ్యాగ్నెటిక్ రేడియేటింగ్ ఎనర్జీ, ఇట్ ఈస్ లైక్ హార్ట్ బీట్, సంథింగ్ లైక్ దట్. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ కారణ శరీరం ఈ ఎమోషన్స్ తోటి కూడి ఉన్నప్పుడు థాట్ యొక్క ఆలోచన స్థితిని దాన్ని చిప్ ఆఫ్ చేసేసి టు ద పాయింట్ తీసుకెళ్తుంది జస్ట్ బై చేంజ్ ఆఫ్ బ్రెత్. ఈరోజు మనకి ఏ నాడి యాక్టివ్గా ఉందో తెలియాలి. ఇడనాడి ఉందా, పింగళ నాడి ఉందా? అంటే ఇడనాడి అంటే రిలాక్సింగ్ మోడ్, పింగళ నాడి ఈజ్ లైక్ ఎ ఫెరోషియస్ అండ్ ఫైటింగ్. దాని ప్రకారంగా వీ షుడ్ సెలెక్ట్ ద డే. వెతకాల్సింది పెయిన్ యొక్క కాజ్ ఏంటి అని. ఆ కాజ్ దగ్గర మనకి సగం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. శరీరం దాని స్థితిలో అది ఉండట్లేదు కాబట్టి ఇది ఇలా చెయ్యాలి అనేది మన శరీరం మనకి చెప్తుందండి. బాడీ విల్ బి లెటింగ్ అస్ నో. మన బాడీ, మన బ్రెత్ రెండు సింక్ అయ్యి ఒక విస్ఫోటనం అయ్యి అక్కడ ఒక ఎనర్జీ మాలిక్యూల్ జనరేట్ అవుతుంది. కొంతమంది చాలా ఫాస్ట్గా ఎక్కువ చేసేయాలని చెప్పి అపసవ్యంగా కూడా చేసేస్తూ ఉంటారు. అది ట్రిగర్స్ ద సిస్టమ్ వెరీ బ్యాడ్లీ. రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ వస్తాయి. మనకున్న నవరంధ్రాలు బొడ్డుతో సహా 10 రంధ్రాలు కూడా కలుపుకుంటే దీస్ ఆర్ ఆల్ ద స్టార్ గేట్స్ టు బీ విత్ ద అదర్ డైమెన్షన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, గెటింగ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దేర్. ఓ ప్రాబ్లం వస్తే దాని ప్రాబ్లమ్ అని అనుకో ఫస్ట్. యు ఆర్ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ వాస్ ట్రైంగ్ టు టీచ్ యూ. నీకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది, దాన్ని అర్థం చేసుకో. ఒక రోజు సగటు మనిషి 21,600 ఊపిర్లు తీసుకుంటే